ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకునవలెను. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. బలహీనులైన మీరు నేను బలాఢ్యుడను అని మీ మనస్సులో మీ హృదయంలో నిశ్చయించుకొని ప్రతిరోజు విశ్వాసముతో ఆ మాట మాట్లాడాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరు ఎవరైనా సరే దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, మీ బలహీనతను గురించి మీరు ఎప్పుడు కూడా అధైర్యపడకుండా సాతానుకు మీ బలహీనత గురించిన విషయాన్ని తెలియజేసి ఇంకా సాతానుకు చోటిచ్చేవారుగా కాక, సాతాను నుండి, సాతాను శక్తుల నుండి, సాతాను పెట్టే ఆయుధముల నుండి, సాతాను వాడే బలహీనపరచు ఆత్మ నుండి విడిపించబడడానికి మనం వాడే ఒకే ఒక ఆయుధం విశ్వాసం. విశ్వాసం అనే బలముతో, విశ్వాసం అనే ఢాలుతో బలాఢ్యులుగా దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీ మనస్సులో నిశ్చయించుకున్న ప్రకారం విశ్వాసముతో దేవుని సన్నిధిలో మీరు బలాఢ్యుడను అని ఇప్పుడే అనుకున్నట్లయితే, హృదయంలో విశ్వసించినట్లయితే, మనస్సులో అనుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో దేవుడు మీకు ఇంకా బలమును అనుగ్రహించి ప్రతి బలహీనత నుండి విడిపించగలడు. ఏ పరిస్థితిలో నువ్వు బలహీనంగా ఉన్నావో, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆ బలహీనతల నుండి విడిపించబడడానికి ఈరోజే దృఢ నిశ్చయం చేసుకొని బలాఢ్యుడను అని దేవుని సన్నిధిలో మీరు అనుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగుదురుగాక. అందుకే దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, వేట కాని ఊరిలో నుండి ఆయన విడిపిస్తానని దేవుడు సెలవిచ్చాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు అని దేవుడు సెలవిచ్చాడు. నా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మీ బలహీనతను గురించి ఆలోచించకుండా, బలాఢ్యుడైన దేవుడు మీతో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకుండా ప్రతిరోజు మీ బలహీనతలతో మాట్లాడండి. బలహీనతలతో మాట్లాడినప్పుడు తప్పక దేవుడే మీకు జయం అనుగ్రహించి సాతాను శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి దేవుడు విడుదల అనుగ్రహించి కాపాడబోతున్నాడు. ఈ విషయమై మీరు బలాఢ్యులుగా అనుకొని ముందుకు సాగుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఎంతమంది అయితే వారి పరిస్థితి శారీరకంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా బలహీనతలతో ఉన్నారో, ఈ వాక్కు సెలవిచ్చిన విధంగా బలహీనుడు నేను బలాఢ్యుడను అని అనుకునేవలెనని వాగ్దానం సెలవిచ్చిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ వాగ్దానాన్ని స్వీకరించుదురుగాక. మరి ప్రతి బలహీనత నుండి ఇప్పుడే విడుదల అనుగ్రహించబడుటకు విశ్వాసముతో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మదేవ వారి మనస్సులో, వారి హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం నేను బలవంతుడను, బలాఢ్యుడను అని ప్రతి ఒక్కరు నిశ్చయించుకొని ఈ సన్నిధిలో ముందుకు సాగుదురుగాక. అలాంటి కృపనిచ్చి ప్రతి ఒక్కరు నడిపించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.